దేశవ్యాప్తంగా విద్యార్థులు చేసిన నిరసనలకు చివరకు కేంద్ర ప్రభుత్వం స్పందించిందా? నీట్ యూజీ పరీక్షలో పేపర్ లీక్ జరిగిందనే ఆరోపణలతో మొదలైన ఉద్యమం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు ఎలా వెళ్ళింది? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. నీట్ పరీక్ష కోసం విద్యార్థులు సంవత్సరాల తరబడి కష్టపడతారు. తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. అలాంటి కీలకమైన పరీక్షలో పేపర్ లీక్ అయిందనే ఆరోపణలు రావడంతో విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహం ఏర్పడింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, తప్పు చేసిన వారిని శిక్షించాలని బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ ఉద్యమంలో కాక్రోచ్ జనతా పార్టీ (సిజేపీ) అనే యువజన ఉద్యమ వేదిక ప్రముఖంగా కనిపించింది. అభిజిత్ దీప్కే నాయకత్వంలో విద్యార్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వారాల తరబడి నిరసనలు నిర్వహించారు. మొదట సోషల్ మీడియాలో ప్రారంభమైన ఈ ఉద్యమం తర్వాత దేశవ్యాప్తంగా యువతను ఆకర్షించింది. విద్యార్థులు నిరసనలను కొత్త పద్ధతిలో ప్రజలకు చేరువ చేశారు. సాధారణంగా ఆందోళన అంటే ప్రసంగాలు, నినాదాలే కనిపిస్తాయి. కానీ ఈసారి యువత సరదా ప్లకార్డులు, మీమ్స్, వీడియోలతో సమస్యను సోషల్ మీడియాలో వైరల్ చేసింది. అందులో ప్రొటెస్ట్ డేట్ అనే ట్రెండ్ కూడా వచ్చింది. అంటే నిరసనకు ఒంటరిగా రాకుండా మీతో కలిసి పాల్గొనే స్నేహితుడిని లేదా సహచరుడిని వెతుక్కోవడం. ఇది నిజమైన డేటింగ్ కార్యక్రమం కాదు, ఉద్యమంలో ఎక్కువ మంది యువత పాల్గొనేలా రూపొందించిన సరదా సోషల్ మీడియా ట్రెండ్. నిరసనలు తీవ్రమవుతున్న సమయంలో జూలై 25, 2026న ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. యువత ఆందోళనలు, పరీక్షల నిర్వహణపై వచ్చిన ఆరోపణలు, రాజకీయ ఒత్తిడి మధ్య ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. రాజీనామా తర్వాత సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సోషల్ మీడియాలో "కొంచెం నిద్రపోతాను, మళ్లీ కలుద్దాం" అనే అర్థం వచ్చే పోస్ట్ పెట్టారు. వారాల తరబడి కొనసాగిన నిరసనల తర్వాత కొంత విరామం తీసుకుంటున్నానని సరదాగా చెప్పినట్లుగా ఈ పోస్టును భావించారు. అయితే మంత్రి రాజీనామాతో అన్ని సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయని వారు చెప్పలేదు. వారి మిగిలిన ముఖ్య డిమాండ్లలో ఒకటి, పరీక్షల సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్న విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి రూపాయల పరిహారం. 2, శాంతియుతంగా నిరసన చేసిన వారిపై కేసులు లేదా చర్యలు తీసుకోకపోవటం. 3, నిరసనకారులపై జరిగిన పోలీస్ చర్యలకు సంబంధించి బహిరంగ క్షమాపణ చెప్పడం వంటి అంశాలు. అనంతరం ప్రభుత్వంతో జరిగిన చర్చల తర్వాత అంగీకరించిన అంశాలను నిర్ణీత సమయంలో అమలు చేస్తారనే అవగాహనతో ఉద్యమాన్ని మంచి నమ్మకంతో ఉపసంహరించుకుంటున్నట్లు సిజేపీ ప్రతినిధులు ప్రకటించారు. అంతేకాదు, భవిష్యత్తులో మళ్లీ పేపర్ లీకులు జరగకుండా సిజేపీ 5 అంశాలతో కూడిన పరీక్షల సంస్కరణల చార్టర్ను కూడా ప్రతిపాదించింది. మొదటిది, పేపర్ లీకులను సమర్థంగా అడ్డుకునేలా మరింత బలమైన కొత్త పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం తీసుకురావాలి. రెండవది, ఎన్టీఏ, ఎస్ఎస్సితో పాటు జాతీయ స్థాయి పరీక్షలు నిర్వహించే సంస్థలపై స్పష్టమైన బాధ్యత, పర్యవేక్షణ ఉండాలి. అవసరమైతే ఎన్టీఏ స్థానంలో చట్టబద్ధమైన నేషనల్ టెస్టింగ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. మూడవది, విద్యార్థుల హక్కులను కేవలం మాటలకే పరిమితం చేయకుండా చట్టపరంగా అమలు చేయగల స్టూడెంట్స్ రైట్స్ చార్టర్ తీసుకురావాలి. నాలుగవది, పరీక్షా వ్యవస్థ విఫలమైనప్పుడు నష్టపోయిన అభ్యర్థులు, వారి కుటుంబాలకు సహాయం చేసేందుకు నేషనల్ ఆస్పిరెంట్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేయాలి. ఐదవది, పరీక్షలు నిర్వహించే సంస్థలు ప్రతి సంవత్సరం పార్లమెంటుకు జవాబుదారీగా ఉండేలా శాశ్వత పార్లమెంటరీ పర్యవేక్షణ ఏర్పాటు చేయాలి. గత సంవత్సరాల్లో జరిగిన పరీక్షా వైఫల్యాలపై వైట్ పేపర్ విడుదల చేయాలని కూడా వారు కోరారు. ఈ సంఘటన మనకు చెప్పే ముఖ్యమైన విషయం ఒకటి, విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల్లో చిన్న తప్పిదం కూడా లక్షల కుటుంబాల జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఒక మంత్రి రాజీనామా చేయడం ఉద్యమానికి ఒక విజయంగా కనిపించవచ్చు. కానీ అసలు విజయం ఎప్పుడొస్తుందంటే పేపర్ లీకులు పూర్తిగా ఆగినప్పుడు, పరీక్షలు పారదర్శకంగా జరిగినప్పుడు, కష్టపడి చదివిన ప్రతి విద్యార్థికి న్యాయం జరిగినప్పుడు మాత్రమే. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరదాగా అలా